తండ్రి గారు ఎజ్రా గారు నిద్రించిన ఈ ఎడబాటును బట్టి దుఃఖంలో ఉన్నటువంటి వీరందరికీ దేవుడు ఆదరణ అనుగ్రహించలాగిన ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ తల వచ్చినట్లయితే మన మధ్య ఉన్నటువంటి కాకినాడ పరిసర ప్రాంతాల్లో సేవ చేస్తున్న దేవుని యొక్క సేవకులు ప్రసాద్ గారు ప్రార్థన చేయాలని కోరుతున్నాం. అలాగే సాంగ్ లీడరు పిలోమన్ గారు ఉన్నారా, వారు కూడా దగ్గరగా ఉండాలని కోరుతున్నాం. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన సకల ఆశీర్వాద అనుభూతుల జీవాధిపతి గొప్ప దేవుడా, మా యేసే మీ నామమునకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆకాశం సింహాసనం గాను భూమిని పాదపీఠంగా చేసుకున్నాము గొప్ప దేవుడు. మా యేసే మీ నామ స్తోత్రాలు ప్రభువా. ఈ యొక్క సమయంలో తండ్రి రక్షక నామ స్తోత్రాలు చెల్లించుకుంటాం తండ్రి. మా యొక్క దైవ సేవకులు వారి యొక్క తండ్రి గారు ప్రభా నిద్రించినారు తండ్రి ప్రభు. నేను యెహోవా భక్తుల మరణము యెహోవా దృష్టికి విలువైనది, నీకు వాక్యం సత్యం ప్రకారం ప్రభువా నేను విడిచి వెళ్ళిన కుటుంబానికి మీరు ఓదార్పు దయచేయడం ప్రార్థిస్తున్నాం. తదుపరిగా సమాధి కార్యక్రమం కూడా ప్రభా మీ నా మహిమ జరించి మహింపమస్తాతు యేసు ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఒక పాట పాడుకుందాం. ఆవలిగట్టుకు నేను చేరే సమయం, పునాదులు గల పట్టణము నీ చూసే తరుణం. ఆవలిగట్టుకు నేను చేరే సమయం, పునాదులు గల పట్టణము నీ చూసే తరుణం. పరలోక ప్రియునితో కలసి పరలోక ప్రియునితో కలసి హత్తుకునే సమయం, ప్రియుని తరుణం. హత్తుకునే సమయం, ప్రియుని కొనియాడే తరుణం. ఆవలిగట్టుకు నేను చేరే సమయం, పునాదులు గల పట్టణము నీ చూసే తరుణం. నా ప్రియులను నేను కలుసుకొందును, సమాధాన సంతోషముతో సంధింతును. నా ప్రియులను నేను కలుసుకొందును, సమాధాన సంతోషంతో సంధింతును. సర్వాధికారి యేసుని చూస్తూ ఆనందింతును, పరిశుద్ధుల సందడితో సందడి జరుగుచుండగా. సర్వాధికారి యేసుని చూస్తూ సంతోషింతును, పరలోక ప్రియునితో కలసి పరలోక ప్రియునితో కలసి హత్తుకునే సమయం, ప్రియుని కొనియాడే తరుణం. హత్తుకునే సమయం, ప్రియుని కొనియాడే తరుణం. ఆవలిగట్టుకు నేను చేరే సమయం, పునాదులు గల పట్టణము నీ చూసే తరుణం. ఆవలిగట్టుకు నేను చేరే సమయం, పునాదులు గల పట్టణము నీ చూసే తరుణం. పరలోక ప్రియునితో కలసి పరలోక ప్రియునితో కలసి పాట పాడి వినిపిస్తారు.
గాఢాంధకారములో నీ నడచిన వేళలలో, గాఢాంధకారములో నీ నడచిన వేళలలో, కంటి పాపవలె నన్ను కునుకాక కాపాడును. ప్రభువైన యేసునకు జీవితమంతా పాడేదన్. జడియను బెదరను నా యేసు నాతో నుండగా, జడియను బెదరను నా యేసు నాతో నుండగా. మరణపు లోయలలో నీ నడచిన వేళలలో, మరణపు లోయలలో నీ నడచిన వేళలలో, నీ దుడ్డు కరాయు నీ దండమధరించును. నా గిన్నె పొర్లుచున్నది, శుద్ధాత్మతో నింపెను. జడియను బెదరను నా యేసు నాతో నుండగా, జడియను బెదరను నా యేసు నాతో నుండగా. అలలాతో కొట్టబడినా నా నావలో నేనుండగా, అలలాతో కొట్టబడినా నా నావలో నేనుండగా, ప్రభు యేసు కృప నన్ను విడువాక కాపాడును. అభయమిచ్చి నన్ను అద్దరికి చేర్చును. జడియను బెదరను నా యేసు నాతో నుండగా, జడియను బెదరను నా యేసు నాతో నుండగా. గాఢాంధకారములో నీ నడచిన వేళలలో, గాఢాంధకారములో నీ నడచిన వేళలలో, కంటి పాపవలె నన్ను కునుకాక కాపాడును. ప్రభువైన యేసునకు. మన మధ్య ఉన్నారు. 1 దశలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి 18 వచనాలు ఇస్సాక్ గారు చదివి వినిపించాలని కోరుతున్నాం. ముందుగా మరి మన మధ్యన మరి మోషే గారు వచ్చి ప్రార్థన చేయాలని కోరుతున్నాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వశక్తి కలిగిన దేవ, వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్న దేవ, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవ. 7 నక్షత్రములను కుడి చదపట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరిస్తున్నవాడా, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవ యొక్క ఈ సాయంకాల సమయంలో మా యొక్క సహోదరులు మరి దైవజనులు వాళ్ళ నాన్నగారు అజ్రా గారు మరి నిద్రించి ఉండగా ఈ కార్యక్రమాన్ని మొదటి నుండి ఆఖరి వరకు నీ ఆత్మస్వాధీనంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి.
అయా ఒక జనదినము కంటే మరణ దినం మేలని వాక్యం సెలవిచ్చినట్లుగా మరి ఎజ్రా గారు మరి ఎంతో నీ యందు భయభక్తులు కలిగి మరి అనేకులకు మాకు మాదిరిగా మరి జీవించి ప్రభువా మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నారు. అందుని బట్టి నీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం దేవా. మరి ఆయన నిద్రించి జీవ పునరుద్ధానంలో ప్రవేశించారని మేము నమ్ముచున్నాము దేవా. నీకే మహిమ తండ్రి. మరి దేవస్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి ఆయన విడిచి వెళ్ళినటువంటి మరి యొక్క మా దైవజనులకు, వారి కుటుంబానికి, ఆయన వారి కుమార్తెకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు, మరి మా అందరికీ, మా సహోదరులందరికీ, మరి వాళ్ళ బంధువులకి, మిత్రులకు అందరికీ ఆదరణ ఓదార్పు ఇచ్చి నీ కృపా కాపుదలిచ్చి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. సహాయాన్ని దయచేయండి నాయన. ఈ కార్యక్రమాన్ని నీ నామానికి మహిమకరంగా జరిగించుకున్నామని, మరి కార్యక్రమంలో పాలు పొందిన ప్రతి ఒక్కరిని కూడా నీ కృపా హస్తాలకు అప్పచెప్పుకుంటూ సమస్త మహిమయు ఘనతయు కీర్తియు ప్రభావం మీరే పొందుకునమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల భాగము 90వ కీర్తన 1 నుండి 10 వచనాలు చదువుకుందాం. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టకమునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు యుగ యుగములు నీవే దేవుడవు. నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలెనున్నవి. రాత్రి అందలి ఒక జాము వలెనున్నవి. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రింతురు. ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు. ప్రొద్దున అది మొలిచి చిగురించును. సాయంకాలమున అది కోయబడి వాడబారును. నీ కోపము వలన మేము క్షీణించుచున్నాము. నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీయు గడిపితిమి. నిట్టూర్పులు విడిచినట్టు మా జీవితకాలము జరుపుకుందుము. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు అగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదుము. ఈ వాక్యము దేవుడు దీవించునుగాక. స్తోత్రం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమే నిలిచిండి మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుబోబడదము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకునండి. ఆమేన్. వాక్యపట్నం చదివినటువంటి ప్రకాష్ గారికి, అలాగే ఇస్సాక్ గారికి, మోషే గారికి, ప్రార్థన చేసినటువంటి మోషే గారికి ప్రభువు వారిని దీవించును గాక. మరి యొక్క సమయంలో ప్రార్థన చేసుకుందాం. మన మధ్య ఉన్నటువంటి ఇజ్రాయేల్ గారు ప్రకాష్ గారు ప్రార్థన చేస్తారు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.
మా పరిశుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రం వందనార్చన తండ్రి. గడిచిన కాలమైంతు ప్రభువా, నీకు మహామితులైన ప్రేమ చేత మమ్మల్ని కాశీ కాపాడిగా ప్రభువా. ఈ దినమున ప్రభువా, సహోదరులు ప్రభువా యజ్రా గారిని బట్టి స్తోత్రములు నాయన. అతనికి నీ సన్నిధికి ప్రభువా పిలుచుకునే విధానం బట్టి నీకే స్తోత్రములు నాయన. ఇంకొన ప్రభువా, ఆ యజ్రా గారు అయితే ప్రభు నీ యొక్క సన్నిధానంలో ప్రభువా నీకు ఇష్టలుగా ఉండి భక్తి జీవితంతో ప్రభు నీ సన్నిధి చేరినాలయా, నీకే స్తోత్రములు నాయన. అదే జీవితం కలిగి జీవించడానికి మాకు ప్రభు మార్గదర్శకం మీరు ఇచ్చిన విధానం బట్టి స్తోత్రములు నాయన. ఈ జరువు కార్యక్రమం అంతట్లో ప్రభువా మీరే అధ్యక్షుడిగా నాయకుడు నడిపించమని యేసుక్రీస్తు నామమున వచ్చినాం తండ్రి. ఈ సమయంలో దేవుని యొక్క సేవకులు నెహెమ్యా గారు కొన్ని నిమిషాలు సాక్ష్యం పంచుకోవాలని కోరుతున్నాం. కుటుంబాన్ని ఆదరించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా, దైవ సేవకులకు, అలాగే కూడి వచ్చిన సంగమునకు, బంధువులకు, మిత్రులకు, శ్రేయభిలాషులందరికీ కూడా ప్రభు పేరిట నా వందనాలు. మరి మా నాన్నగారి విషయంలో ఆయనకి ఎప్పుడు కూడా దీర్ఘకాలిక వ్యాధి ఏది లేదు, కానీ మొదటి నుంచి కూడా ఆహారం తక్కువగా తీసుకుంటారు ఆయన. తనకు చిన్నప్పటి నుంచి కూడా ఆహారపు అలవాట్లలో కాయగూరలన్నీ తినరు, ఫ్రూట్స్ తినరు, ఏమీ తినరు. ఏదో చిన్న చిన్న పులుసులు తినటం తప్ప ఉండదు. ఆ బలహీనత మీదే ఆయనకి పిట్స్ రావడం జరిగింది. పిట్స్ వస్తే మరి ఆ పిట్స్ కూడా ఆ తిండి తినలేని ఆ బలహీనత కారణాన్ని బట్టే వచ్చిందని సిటీ స్కాన్లు 3 సార్లు తీసాం. ఆ సిటీ స్కాన్లలో 3 సార్లు కూడా ఏమీ ప్రాబ్లం లేదు. తనకున్న నీరసం మీద, బలహీనత మీద, బ్లడ్ తక్కువ మీదే ఫిట్స్ వచ్చినాయని 3 సార్లు కూడా తెలియజేశారు. అయితే ఈసారి వచ్చినప్పుడు మేము ఒక బిలీవర్ దగ్గరికి వెళ్ళి మేము వస్తూ ఉన్నప్పుడు మా చెల్లి చెప్పింది, ఇలాగ ఫిట్స్ వస్తున్నాయి అని అంటే ఇస్సాక్ గారికి, లక్ష్మీకుమార్కి, జయకుమార్కి ఫోన్ చేసి వెంటనే ఇంజక్షన్ చేయండి, ఫిట్స్ వస్తున్నాయని చెప్పాను. అయితే ఇంజక్షన్ చేసినా మరి ఫిట్స్ ఆగలేదు, ఇంకా వచ్చేస్తున్నాయి అని చెప్తే మళ్ళీ మా పాపకు ఫోన్ చేసి అడిగితే కొంచెం హై డోస్ మళ్ళీ చెప్పింది. అయినా హై డోస్ ఇక్కడ లేదు, మరి లేకపోతే ఇంకా ఇస్సాక్ గారికి, జయకుమార్కి ఫోన్ చేసి చెప్పాను. అయితే అక్కడ లేదు కాబట్టి కారు మీద మీరు తీసుకొచ్చండి, నేను కాకినాడ, నేను సామలకోట దాటాను అని చెప్పినప్పుడు వారు మొన్న కాకినాడ తీసుకుని వచ్చేసారు. నేను కాకినాడలో ఉండి ఆసుపత్రిలో ఉన్నప్పుడు మరి దేవుని కోసం బట్టి ఆ రాత్రే పిట్స్ కంట్రోల్ అయినాయి. మరి 4-5 రోజులు ఆసుపత్రిలో ఉన్న తర్వాత మళ్ళీ డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకుని వచ్చేసాం. డాక్టర్ గారు డిశ్చార్జ్ చేశారు. మరి ఈలోగా రాత్రి వరకు బాగానే ఉంది. రాత్రి 11:30 టయానికి ఇంట్లో నుంచి బయటికి నన్ను తీసుకుని వెళ్ళిపోండి అని నేను, మా చెల్లి, మేమందరం ఉండగా చెప్తే ఈ బయట ఈటుగా ఉందని, లోపల ఈటుగా ఉందని, ఒకవేళ బయట కానీ అని చెప్పి ఏసీ ఉంది కదా అని ఏసీ కూడా వేసాం. అయినా ఎందుకో ఆయనకి తెలిసిపోయింది. రాత్రి 11:30 టయానికి బయట తీసుకెళ్ళిపోండి అంటే బయటికి తీసుకొచ్చి కుర్చీలో కూర్చోపెట్టి ఫ్యాన్ పెట్టాం. అప్పుడు కొంచెం స్థిమ్మిది పడినట్టుగా ఒక పావుగంట అలా కుర్చీలో కూర్చున్నాడు. అయితే మరలా ఇంట్లోకి తీసుకుని వెళ్ళిపోయాం. అయితే ఈ ఉదయకాలము కూడా మరి ఏమి ఆహారము రాత్రి జావాది తీసుకున్నాడు, బాగానే ఉంది, రాత్రి బాగానే మాట్లాడాడు. ఉదయకాలమే కొంచెం అనారోగ్యంగా ఉండి చాలా మత్తుగా ఇంకా లేవలేని పరిస్థితిలోకి అయిపోయాడు. ఇంకా కొబ్బరి బొండం నీళ్ళు తాగాడంతే మధ్యాహ్నం వరకు కూడా. ఇంకా మధ్యాహ్నం 4 గంటలకి ఇంకా మేము ఇంకా నిద్రపోతున్నాడు అనుకున్నాం, కానీ ఆ నిద్రలోనే తన ప్రాణాన్ని విడిచాడని దేవుడు తన ఆత్మ దేవుడు తీసుకున్నాడని నేను గ్రహించాం. కానీ ఏది ఏమైనా మరి సంఘము ప్రతి ఒక్కరూ చేసిన ప్రార్థన ద్వారా దేవుడు తనకి ఇచ్చిన ఆయుష్ని అంతా కూడా దేవుడు కాపుదలుంచి నడిపించాడు. మరి ఏది ఏమైనా మరి ఇంతవరకు కూడా తనకి ఇచ్చిన విషయంలో దేవుడు ఉండి మామూలుగా మా కుటుంబానికి మటుకు చాలా దుఃఖం మిగిలిన మరి దేవుని సన్నిధిలో రాత్రికాల సమయంలో నేను ఒకటే ప్రార్థన చేశాను, ప్రభువా నీకు ఈయనకి ఇంకేమీ కూడా అడ్డుగోడ ఏమీ లేకుండా చేయమని రాత్రి నేను ప్రార్థన చేయడం కూడా జరిగింది.
నీకు ఈ ఆత్మకి కూడా ఎటువంటి అడ్డుగోడ లేకుండా నెమ్మదిగా నీ చేతికి అప్పగిస్తున్నాను, నీ చిత్తానుసరంగా నడిపించండి అని నేను రాత్రికాల సమయంలో ప్రార్థన చేశాను. మరి ఈ ఉదయకాలంలో ఎవరైనా సరే సిద్ధపడి ఉండకపోతే ఆ సిద్ధపాటు అప్పుడే కలిగి ఉండాలని ఆ ఉద్దేశంతో నేను ప్రార్థన చేయడం జరిగింది. మరి దేవుడు తన ఆత్మను తీసుకున్నాడు. మా కుటుంబానికి ఆదరణ కలుగునట్లుగా మీరు ఇప్పటికే ప్రార్థన చేస్తున్నారు, ఇంకా ఎప్పటికీ కూడా ప్రార్థన చేయాలని కోరుతూ ఉన్నాను. ఈ మాటలు పాస్టర్ గారికి అప్పగిస్తున్నాను సార్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. కొన్నేళ్ళు గారు వచ్చి ప్రార్థన చేయాలని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. గ్లోరీ స్తోత్రం 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 స్తోత్రములు మా ప్రభా. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారమైన దేవుడా, యెహోవా దేవుడా, సృష్టికర్త, నీకే స్తుతులు స్తుతులు స్తోత్రాలు బాబు. పాపుల రక్షక, రోగులకు వైద్యుడా, నీకు స్తోత్రములు తండ్రి. నా తండ్రి పరిశుద్ధాత్మడా, నీకే కోట్లాది వందనాలు తండ్రి. యేసయ్య, జీవ మరణముల ప్రభా నీ వశంలో ఉన్నాయి తండ్రి, నీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో నాయన, ఈ కుమారుడు పుట్టిన మొదలుకొని ప్రభా నువ్వు నాయన ఎంతగానో నడిపించావు, నీకు స్తోత్రాలు చెల్లించున్నాను బాబు. రక్షించావు తండ్రి, రక్షణ యెహోవాదని సెలవిచ్చావు బాబు. అలాగే రక్షణ ఇచ్చావు తండ్రి. కుటుంబమునకు, బిడ్డలకు కూడా నా తండ్రి, కుమారుని కూడా రక్షణ ఇచ్చి ఒక సేవకునిగా ఏర్పరిచి నీ కృపతో నడిపించావు తండ్రి. ఇదిగో ప్రభా నాయన కూడా వచ్చిన సంఘమును, సహోదరులు, బంధువులు, స్నేహితులు, నాయన దేవదాసులు అనేకులు కలిసి వచ్చి ఉండగా నీ కృప చూపించి నాయన ఇక్కడ నీ ఆత్మతో నింపి నడిపించి బాబు సహాయం చేయి తండ్రి. నాయన గొప్ప దేవుడా, నీకే స్తుతులు స్తుతులు స్తోత్రములు చెల్లింతున్న బాబు. నువ్వు మా పాపాలను ఇస్తూ, మా రోగములు ఇస్తూ అన్ని భరించి నాయన నువ్వు మరణించి మరణాన్ని జయించావు తండ్రి, నీకు స్తోత్రం తండ్రి. అట్టి రీతిగా ప్రభా నేను మరణించగా మీరు మరణించి నన్ను నాతో తిరిగి లేస్తారన్నావు తండ్రి. అట్టి రీతిగా కుమారుని ప్రభా నీ సన్నిధికి చేర్చుకున్నావు నమ్ముతున్నావు తండ్రి, నీ స్తోత్రం తండ్రి. నువ్వు పిలిచినప్పుడు ప్రభా ఎవరైనా రావలసి ఉన్నది ప్రభా, నీ స్తోత్రము తండ్రి. నాయన కుమారుడు బతుకు కాలమంతా నీ కృపతో నడిపించావు నాయన, స్తోత్రాలు చెల్లింతున్నాం బాబు. నువ్వు జీవాధిపతివి నాయన, నిత్య జీవమునకు వారసులైన తండ్రి, నీకు స్తోత్రము తండ్రి. నిత్య జీవమునకు వారసులుగా చేసుకున్నావు తండ్రి, నీ స్తోత్రములు దేవా. నీకే స్తుతులు స్తోత్రము నాయన. ఈ లోకములు ఈ వ్యాధులను బాధలను అన్నీ విడిచి వచ్చారు తండ్రి, నీకు స్తోత్రము తండ్రి. నా తండ్రి నీకు స్తోత్రాలు చెల్లించున్నాను. అలాగే విడిచిన కుటుంబం కూడా నా తండ్రి నాయన ఓదార్పు దయచే నాయన. తల్లికి బిడ్డలకు ఓ దేవా నా తండ్రి కుమారుకు కూడా ఓదార్పు దయచే, కుటుంబాలను ఓదార్పు దయచే. సంఘం అంతా కూడి వచ్చి ఉండగా అందరికీ కూడా నీ కృప చూపి సహాయం చేయ నాయన. వందనాలు స్తుతులు స్తోత్రము నాయన. వస్తున్న ప్రతి బిడ్డలను కూడా మీరే కృపతో మీ ఆత్మ తోడుకొచ్చి సహాయం చేయండి నాయన. అలాగే కార్యక్రమం అంతట్లో కూడా మీరే మీ ఆత్మతో నింపి నడిపించి సహాయం చేయ బాబు, నీ స్తోత్రము తండ్రి. గొప్ప దేవుడవు నాయన, నీవు తండ్రి విడివని దేవుడవు, ఎడబాయని దేవుడవు నాయన. ఇంతవరకు విడవకుండా ఎడబాయకుండా కాచి కాపాడిన దేవుడవు నాయన. ఎందరో ప్రభా ఆసుపత్రిలో వెళ్ళి ప్రభా నాయన అక్కడ నిద్రిస్తారు కానీ ప్రభా అనేక బాధలు వస్తాయి ప్రభా నాయన. కుమారుని నాయన కుమారి వద్దకు తీసుకొచ్చి నాయన గృహములో ప్రభా నాయన ఎంతగానో ఉంచి నీ కృప చొప్పున తండ్రి నాయన నీవు తీసుకున్నావు తండ్రి. నీకే స్తుతులు స్తుతులు స్తోత్రములు చెల్లించున్నా బాబు. నాయన మరణించిన నిద్రించిన ప్రభా ఏ ప్రభా ఎటువంటి నాయన బాధాకరం లేకుండా నీ సన్నిధి తోడుకొచ్చి ప్రభా నీ కృపతో నడిపించావు నా తండ్రి దేవా. నీ నామమే మయం పరచబడును గాక తండ్రి. సమయమును ప్రభా నాయన సద్వినియోగం రీతిగా నాయన మంచి సమయం కూడా ఇచ్చావు, నీ కృప చూపావు తండ్రి. నీ నామమే మయం పరచబడును గాక తండ్రి. నీ నామమే ఘనపరచబడిన ప్రభా నాయన. నీ బిడ్డలను ఎన్నడూ విడువని ఎడబాయనని సెలవిచ్చినట్టు రీతిగా ప్రభా ఏ బిడ్డలను విడవకుండా ఎడబాయకుండా నాయన నువ్వు తీసుకుని చక్కగా నీ కృపతో నడిపించావు నాయన. జరుగుతున్న కార్యక్రమం అంతట్లో కూడా మీ కృప కాపుదల నుంచి నడిపించండి. ఇక్కడ వచ్చిన బిడ్డలు కూడా ప్రభా నాయన అందరూ కూడా నాయన వెళుతున్నప్పుడు బయటకు వచ్చినప్పుడు లోపలికి వెళ్ళినప్పుడు కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగే కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వించి అందరికీ ఓదార్పును దయచేయండి నాయన. కుటుంబాన్ని మీరే బలపరిచి బావుగా దీవించి ఆశీర్వించి నీ కృప ఉంచి నాయన సహాయం చేయనా తండ్రి. గొప్ప దేవుడా నీకు స్తోత్రములు నాయన. స్తుతులు తండ్రి నాయన.
నాయన ఇలా ప్రార్థించాలో కూడా నాకు తెలియదు కానీ ప్రభా నాయన నా ప్రార్థన అంగీకరించి నీ కృప చూపి నా తండ్రి నీ కుటుంబం పట్ల నా తండ్రి నా దేవా నీకు స్తోత్రము నాయన నీ దాసుని పట్ల నీ కృప ఉంచి నీ కనికరం చూపి మీరే సహాయం చేసి నీ కృపతో నడిపించమని యేసునామమున నడుచున్నాను పరమ తండ్రి ఆమెన్. మన మధ్య ఉన్నటువంటి ఐజాక్ పాస్టర్ గారు మన మధ్య ఉన్నారు. వారు ఒక పాట పాడి దేవుని మహిమపరచాలని కోరుతూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనకందరూ తెలుసు మరి మరణము యేసుక్రీస్తునందు ఒక నిద్ర లాంటిది. అయితే మనం లేపితే లేవరు, కానీ క్రీస్తు ఒకరోజు ఆయన లేపుతాడు. ఆయన ఖచ్చితంగా మనం చూస్తాము. హల్లెలూయా. ఓ యాత్రికుడా, ఓహో యాత్రికుడా, బ్రతుకు ప్రయాణంలో గమ్యం ఎంత దూరమో తెలుసా? ఓ బాటసారి, ఓహో బాటసారి, జీవిత యాత్రలో కాలము ఎంత విశాలమో తెలుసా? గుండె ఆగిపోగానే ఊపిరి ఆగిపోతుంది, నాడి నిలిచిపోగానే ఆత్మ ఎగిరిపోతుంది. గుండె ఆగిపోగానే ఊపిరి ఆగిపోతుంది, నాడి నిలిచిపోగానే ఆత్మ ఎగిరిపోతుంది. అంతా దైవ నిర్ణయం, మనిషి కాలగత దేవుని ఆదేశం. అంతా దైవ నిర్ణయం, మనిషి కాలగత దేవుని ఆదేశం. ఓ యాత్రికుడా, ఓహో యాత్రికుడా, బ్రతుకు ప్రయాణంలో గమ్యం ఎంత దూరమో తెలుసా? పుట్టగానే తొట్టెలు వేస్తారు, గిట్టగానే పెట్టులు మోస్తారు. జాగు చేయక కాటికి మోస్తారు, 6 అడుగుల గుంటలు తోస్తారు. బ్రతుకు మూల్యము ఇంతే, మనిషికి ఉన్న విలువంతే. బ్రతుకు మూల్యము ఇంతే, మనిషికి ఉన్న విలువంతే. అంతా దైవ నిర్ణయం, మనిషి కాలగత దేవుని ఆదేశం. ఓ యాత్రికుడా, ఓహో యాత్రికుడా, జీవిత యాత్రలో కాలము ఎంత విశాలమో తెలుసా? మరణము ఒక నిద్ర యేసునందు, అంతము కాదు అది క్రీస్తునందు. మృతులు లేచుట స్థిరము యేసునందు, నిత్య జీవము వరము క్రీస్తునందు. మరణము ఒక నిద్ర యేసునందు, అంతము అది కాదు క్రీస్తునందు. మృతులు లేచుట స్థిరము యేసునందు, నిత్య జీవము వరము క్రీస్తునందు. నేడే రక్షణ సమయము, ఇక ఆలసించిన నరకము. నేడే రక్షణ సమయము, ఇక ఆలసించిన నరకము. అంతా దైవ నిర్ణయం, మనిషి కాలగత దేవుని ఆదేశం. అంతా దైవ నిర్ణయం, మనిషి కాలగత దేవుని ఆదేశం. ఓ యాత్రికుడా, ఓహో యాత్రికుడా, బ్రతుకు ప్రయాణంలో గమ్యము ఎంత దూరమో తెలుసా? ఏడ్చుకుంటూ భూమి పుడతారు, ఏడిపిస్తూ సమాధికి పోతావు. కూడబెట్టినవి మోసికి పోలేవు, ఆశించినవి నీ వెంట రావు.
జీవిత సారము ఇంతే, మనిషికి బ్రతుకు భావము అంతే. జీవిత సారము ఇంతే, మనిషి బ్రతుకు భావము అంతే. అంతా దైవ నిర్ణయం, మనిషి కాలగత దేవుని ఆదేశం. అంతా దైవ నిర్ణయం. ఓ యాత్రికుడా, ఓహో యాత్రికుడా, బ్రతుకు ప్రయాణములో గమ్యము ఎంత దూరమో తెలుసా? ఓ బాటసారి, ఓహో బాటసారి, జీవిత యాత్రలో కాలము ఎంత విశాలమో తెలుసా? గుండె ఆగిపోగానే ఊపిరి ఆగిపోతుంది, నాడి నిలిచిపోగానే ఆత్మ ఎగిరిపోతుంది. అంతా దైవ నిర్ణయం, మనిషి కాలగత దేవుని ఆదేశం. అంతా దైవ నిర్ణయం. ఆమేన్. హల్లెలూయా. పాట పాడి దేవుని మహింపరిచిన దేవుని యొక్క సేవకులు ఐజాక్ గారికి ప్రభు పేట వందనాలు. మరి యొక్క సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. మరి కాజులూరు సంఘం నుండి వచ్చినటువంటి వారు, ఎవరన్నా ప్రేరేపించబడినటువంటి వారు వచ్చి ప్రార్థన చేయాలని కోరుతూ ఉన్నాం. కాజులూరు సంఘస్థులు ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ. స్తోత్రం, 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 స్తోత్రాలు మా ప్రభువా. అత్యంత ప్రేమ, కృపాదయ, కనికరం కలిగిన పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను మా ప్రభువా. నాయన మా దైవజనులు మా ప్రభు, స్తోత్రములు మా తండ్రి. నాయన వారి నాన్నగారు నిద్రించండిగా మా ప్రభు. నాయన మా దైవజనులకి, నాయన కుటుంబ సభ్యులందరికీ ఆదరణ, ఓదార్పు దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. స్తోత్రాలు మా ప్రభు. నాయన వందనాలు మా ప్రభు, స్తోత్రం మా తండ్రి. నాయన ఏదైనా మీ చిత్తమైనది మా ప్రభు. ఇప్పుడు నాయన స్తోత్రం తండ్రి, జరబోయే కార్యక్రమం అంతా కూడా ప్రభు మీ చిత్తానికి అప్పగించుకుంటున్నాం మా ప్రభా. నాయన స్తోత్రం మా తండ్రి, సమస్తము కూడా ప్రభా మేలుకరంగా జరిగించి నాయన కృప చూపమని వేడుకుంటున్నాను తండ్రి. కూడి వచ్చిన మా ప్రభా బంధువులు, నాయన స్తోత్రములు తండ్రి, నాయన పరిశుద్ధులు అందరిని బట్టి మా ప్రభు మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మా ప్రభా నాయనకు ముందుండి నడిపించి కృప చూపమని, సమస్త మహిమ ఘనత ఈ ప్రభావం మీరే పొందుకోమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రార్థించినటువంటి సోదరు దేవుడు దీవించడం గాక. మరి యొక్క సమయంలో మరి ఆ వాక్యము చెప్పుటకు మన మధ్య ఉన్నటువంటి దేవుని యొక్క సేవకులు బర్నబాస్ గారు ఉన్నారు. వారిని కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యము ఈ కుటుంబం యొక్క ఆదరణ కొరకు మరి కొన్ని విషయాలు తెలియజేయాలని కోరుతున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. అలాగనే మన మధ్యన అజ్జరి గారిని పెట్టి, ఆయన మంచి జీవితాన్ని బట్టి, మంచి భక్తి ప్రార్థనను బట్టి, వారికి కనిన భార్యాభర్తలుగా వారి దాంపత్య జీవితంలో వారికి కనిన కుమారుడు, దైవుని సేవకులు, దైవజనులు పాస్టర్ నెహమి గారిని బట్టి, వాళ్ళ కుమార్తె, వాళ్ళ మనవళ్ళు, మనవరాళ్ళు, చక్కటి అందమైన కుటుంబాన్ని బట్టి, వాళ్ళ ఆత్మీయ జీవితంలో వారు చేసిన ప్రార్థనలు, వారు చేసిన దేవుని సేవలకు దేవుడు ఒక మంచి వారి కుటుంబంలో సేవకుని పెట్టి, ఆ సేవకుని ఆశ్రయించి దేవుని సేవలో ఉన్న అనేక మంది సంఘాన్ని బట్టి ప్రభు నామానికి మహిమ కలుగునగాక. మరి యొక్క విలువైన సమయం ఏదైనా ఉన్నదంటే అది ఈ యొక్క దినమై ఉన్నది. ఎందుకంటే చాలామందికి భూమి మీద
పుడతారు, పెరుగుతారు, చనిపోయే విధానం అడ్రస్ లేనిదిగా జరుగుతుంది. అది కోవిడ్ టైంలో చాలామందికి జరిగింది. కానీ బైబిల్లో ఒకే ఒక సందర్భంలో ఇలాంటి ఒక కార్యమును, ఇది ఘనమైన కార్యంగా చేసింది యోసేపు తన జీవితంలో తన తండ్రి అయిన యాకోబుకి. బైబిల్ అంతట్లో చాలామంది ప్రపంచంలో మనిషి జాతిగా పుట్టినవారు చనిపోయిన వెంటనే అతన్ని ఏదో స్థితిలో చేస్తారు. కానీ చనిపోయిన తర్వాత గౌరవించాలి అనేది బైబిల్ నుంచి వచ్చింది. అది యోసేపు కుటుంబంలో. ఆమేన్. చాలామంది రకాలుగా చనిపోయిన వెంటనే ఎన్నో రాజులు చనిపోవచ్చు, చక్రవర్తులు చనిపోవచ్చు. ఈ భూమి మీద మానవ జాతిలో విలువ కలిగిన జీవితం వాళ్ళు చనిపోయి ఉండొచ్చు. కానీ చివరిలో వాళ్ళ సాగనంపే విధానము మరో కోణంలో ఉంటుంది. అది క్రైస్తవ కోణంలో అయితే మరి చాలా దైవికంగా తీసుకెళ్లే కార్యక్రమం దేవుని యొక్క బైబిల్లోనే ఉంది. అందుకని అజ్రా గారు వారి జీవితాన్ని మనం గౌరవిస్తున్నాం. ప్రైజ్ లార్డ్. బైబిల్లో యాకోబు చనిపోయాడు. చాలామందికి తెలియదు. కొన్ని సందర్భాల్లో సమాధి బాక్స్ చేయరు. కొన్ని సిద్ధాంతాలు రకరకాలుగా మాట్లాడతారు. సమాధి బాక్స్ బైబిల్లో ఉందా అని అంటుంటారు. కానీ సమాధి బాక్స్ అనేది ఒక గౌరార్థం. అలాగనే సమాధి కార్యక్రమం ఒక గౌరార్థం. యాకోబు చనిపోయినప్పుడు బైబిల్లో మనకి రాయబడింది 40 దినాలు సుగంధ ద్రవ్యములతో అతని సిద్ధపాటు దినాలు 40 దినాలు. అలాగైనా భూస్థాపన కార్యక్రమానికి వచ్చేటప్పటికి డేస్ మొత్తం 117 దినాలు. అతని యొక్క ఘనంగా అతను తీసుకెళ్ళడానికి కారణం అతని జీవితం, ఆయన ప్రార్థన, ఆయన కనిన సంతానం, ఆ సంతానం మీద ఉన్న దేవుని మాట. ఆ మాట మేరకు యాకోబునంత ఘనంగా చేయవలసి వచ్చింది. సో కాబట్టి మరి అతను చనిపోయినప్పుడు మరి తన కుటుంబం ఏడడం కాదు, కానీ ఈజిప్టు వాళ్ళు 70 దినాలు ఏడ్చారంట. ప్రైజ్ లార్డ్. ఈజిప్టు వాళ్ళే 70 దినాలు ఏడ్చారంటే యాకోబు జీవితమును ఐగుప్తులో ఎంతగా ఘనత పొందిందో చూడండి. అలాగే ఈరోజు మనం క్రైస్తవులుగా బాధపడతాం. క్రైస్తవులు కాకుండా ఉన్నవాళ్ళు కూడా బాధపడడానికి కారణం ఏంటంటే అతని జీవితం. ఈరోజు అజ్రయ్య గారిని మేము చూసినప్పుడు అతని జీవితంలో కోపం చూడలేదు. మా పరిచయం అయిన దగ్గర నుంచి చాలా దీనుడిగా ఉంటాడు, దీనత్వం కలిగి ఉంటారు. ఎవరు వచ్చినా చక్కటి హృదయంలో చిరునవ్వుతో ఆయనకున్న హృదయ లోతుల్లోంచి ఒక ఆప్యాయతను తెలుపుతాడు. అలాగనే కామ్గా పక్కకు పోయి తన పని తను చేసుకుంటాడు. అలాంటి ఒక నెమ్మదస్తుడు, చాలా బహు జాగ్రత్త కలిగిన వ్యక్తిని అరుదుగా చూస్తాం. అందులో ఒకరు అజ్రయ్య గారు. కాబట్టి ఆయన దీనత్వమే, ఆయన నెమ్మతనమే తన కుమారుడు కూడా వచ్చింది. అందుకని కొన్ని శరీర వారసత్వాలను పెట్టి కోపము కానీ, దీనత్వం కానీ, మనుషుల్ని అప్యాధిగా ప్రేమించడం కానీ, ప్రతిదీ తండ్రి నుంచి కొన్ని గుణలక్షణాలు మనకి వస్తూ ఉంటుంటాయి. అందులో ఒకటి అజ్రయ్య గారి యొక్క ప్రతిరూపం గుణలక్షణాలే నెహెమియా గారి జీవితంలో ఉన్నవి. ప్రవక్త గారు ఒక మాట చెప్తూ ఒక వర్తమానంలో, ఆ వర్తమానం పేరు ఏంటంటే మనుషులు ఈ వెదుటన్ని వెలుగుని ప్రకాశింపనీయుడి. అందులో ప్రవక్త గారు అంటారు, స్టెఫన్ రాళ్ళతో కొట్టి చంపుతున్నప్పుడు ప్రవక్త అంటున్నాడు, స్టెఫన్ రాళ్ళతో కొట్టబడి ఒరుగుతున్నప్పుడు అతని స్థానాన్ని భర్తీ చేయటానికి మరో వ్యక్తిని దేవుడు పెట్టాడు. ఆ వ్యక్తే అపోస్తలుడైన పౌలై ఉన్నాడు. అతను రాళ్ళతో కొట్టబడుతున్నప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరికి తెలియట్లేదు, క్షమించమని ప్రార్థన చేస్తున్నాడు. అట్టి హృదయం కలిగిన వాడు స్టెఫన్. అసలు ఆ హృదయం కలిగి ఆ ప్రార్థన చేయటానికి కారణం అతను పూర్తిగా ఆత్మలో లీలమైపోయి ఉన్నాడు. రాళ్ళు దెబ్బ మధ్యలో దేవుని ధ్యానిస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు. అప్పుడు చూశాడు దేవుని యొక్క దైవత్వాన్ని. అప్పుడు అన్నాడు, ఆకాశని సింహాసనం, భూమిని పాదపీఠం, నీ కొరకు నేను ఎలాంటి మందిరం కట్టదను ప్రభువా అన్నాడు. అత్యకృత్యములు అంటే చేతి పనుల చేత నిర్మించబడిన వాటిలో దేవుడు ఉండడు, కానీ దేవుడే నిర్మించుకున్న దాంట్లో ఉంటాడని. అతను అసలు మందిరమే కట్టలేము చెప్తూ
అప్పుడు ఆయన పరమునకు కొనుపబడిన స్తెఫన్. అతని స్థానాన్ని భర్తీ చేయటానికి ఎవరైతే దాని కారకులయ్యారో వారే ఆ స్థానాన్ని నిలబెట్టడానికి దేవుడు నిలబెట్టాడు. అతనే అపోస్తలుడైన పౌలు. ప్రవక్త అన్నాడు, ఒక స్తంభాన్ని ఒరిగినప్పుడు దాని ప్లేస్లో మరొకటి వస్తుందని. అంటే మన చెట్టును మనం చూస్తాం, ఒక కొమ్మ అది ఎదిగి కొలిది ఒక కొమ్మ రాలుతూ ఉంటుంటుంది, ఎదిగే కొలిది మరో కొమ్మ రాలుతుంది. కొమ్మ రాలిందంటే ఉద్దేశం ఆ కొమ్మ రూపం కోల్పోయిందని కాదు, ఆ కొమ్మ రాలిపోయిన ప్లేస్లో మరో కొమ్మ వస్తుంది అని అర్థం. సో భూమి మీద దేవుడు మహిమపరచడానికి మానవుడిని నిర్మించుకున్నప్పుడు, మానవుడు వయసు రీత్యా కాలం రీత్యా అతను ఒరుగుతున్నప్పుడు తన రూపంలో మరొక స్థానాన్ని భర్తీ చేయడానికి దేవుడు ముక్కులను పెడతా ఉంటాడు. ఉదాహరణకి అరటి చెట్టు చూడండి, అరటి చెట్టు మనం వేస్తాం, కానీ అది పంటకు వచ్చేటప్పటికి మరో పిల్ల పక్కన వేస్తుంది. అది మనం నేర్పితే వచ్చింది కాదు, అది ప్రకృతి. అది ఒరుగుతుందని తెలుసు, పక్కన ఇంకో అంటి పిల్ల రిలీస్తూ ఉంటుంది. అది పెరిగిన తర్వాత మళ్ళీ ఇంకోటి లేస్తూ ఉంటుంది. అంటే ప్రకృతి మనకు చెప్తుంది ఆ మొక్కల్లో ఒకటి ఒరిగినా దాని పక్కన ఇంకోటి వస్తుందని. అదే పౌలు అన్నాడు, అదే ప్రవక్త అంటున్నాడు, యేసుప్రభు అంటున్నాడు, నేను వెళ్ళిన తర్వాత నాకు మీరే సాక్షులు అంటాడు ఆయన. కాబట్టి ప్రతి పని వెనకాల వెనక ఒకటి ఉంది. అలాగనే అజ్జరీ గారి యాత్ర, అజ్జరీ గారి ముగింపు అయిపోలేదు, కానీ ఆయన తర్వాత ఆయన కొనసాగించే రూపం కలిగిన వారు ఇంకా ఉన్నారు. దేవుని స్తోత్రం. అది ఆదాము ఒరిగాడు, ఆదాము తర్వాత ఇంకొకడు వచ్చాడు, అతని తర్వాత ఇంకొకరు వచ్చారు, వాళ్ళ తర్వాత ఒకరు వచ్చారు, కానీ ప్రయాణం మాత్రం ఆగలేదు. దేవుని స్తుతి ఆరాధన భూమి మీద ప్రారంభమైనది, ఈ రోజుకి ఆగలేదు. కారణం ఏంటంటే ఆ అగ్ని, ఆ ప్రేయర్, ఆ ఆరాధన ఆగకూడదని దేవుడు ఆలోచించాడు. అందుకని ప్రియులారా, ఆయన ప్లేస్లో దేవుడు ఇంకొక నిలబెట్టబోతున్నాడు. అందుకని దేవుని మాటల్లోంచి కొన్ని మనం చూద్దాం. మరి క్రైస్తవ జీవితం చాలా విలువైనదని నమ్ముతాను. ఎందుకు విలువైనదో నేను చెప్దాలనుకుంటున్నాను. ఈ రాత్రి ఈ అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను. అయితే నాకు తండ్రి లాంటి వారు, చక్కని జీవితాన్ని నేను చూసినవాడిని కాబట్టి నాకు తెలిసినంత వాటిలో ఆయన జీవితంలో నేను చాలా సంతోషపడుతున్నాను. చాలామందికి ఒకటి నేర్చుకోవాలి. ప్రకృతికి దేవుడు 3 కాలాలుగా నియమించాడు, చలికాలము, వర్షాకాలము, ఎండాకాలము. ఈ 3 కాలాలు ఎందుకు దేవుడు చేశాడంటే, ఈ 3 కాలాలని మనుషుని తాకినట్టుగానే మానవ జీవితంలో కూడా 3 కాలాలు ఉంటాయి. అందులో లోకాశలకు పడిపోయినట్టు ఉంటాడు, రకరకాలుగా జీవితాన్ని కలిగినోడు ఉంటాడు, కానీ ఏదో ఒక కాలంలో మాత్రం దేవుడు నిన్ను పట్టుకుంటాడు. ఆ చివరి కాలమే దేవుని కాలమై ఉన్నది. అందుకని దావీదును, అలాగనే మోషేను, అలాగనే అబ్రహామును ఎంతని మనం చూసుకున్నా కానీ ఆయన చివరి కాలంలో పట్టుకొని తన పని చేయించాడు. అలాగే మన జీవితంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, ఎన్నో కోణాలు ఉంటాయి, కానీ అన్నీ గతించిపోవును. యేసుని పట్టుకున్న కాలమే ప్రాముఖ్యమైన కాలము. కాబట్టి అందరి జీవితంలో అన్నీ దాటిపోయి చివర్లో ప్రభువును పట్టుకున్నాడు, చూసావా? అదే విలువైన జీవితం, విలువైన కాలము. అలాగనే క్రైస్తవ జీవితం ఎంత విలువైనదో ఈరోజు మనం మాట్లాడుకుందాం. యెహెజ్కేలు గ్రంథంలో 37 అధ్యాయంలో ప్రభు ఈ ఉపమాన రీతిగా మాట్లాడుతున్నాడు. యెహోవా హస్తము నా మీద వచ్చి నేను ఆత్మవశుడై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న యొక్క లోయలలో నన్ను దింపాను. ఆయన వాటి మధ్య నన్ను అటు ఇటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడాను. అవి కేవలము ఎండిపోయినవి. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడుగగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియనని నేను అంటిని. అందుకు ఆయన ప్రవచనం ఎత్తి, ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము. ఈ ప్రవచనం అన్నాడు అక్కడ. ఈ ప్రవచనం ఏంటంటే, ఈ కాలంలో ఆత్మ సంబంధంగా ఎండిపోయిన ఎముకలైన మనలను తిరిగి జీవింప చేయటానికి ఆ దినమే దేవుడు ప్రవచించాడు. ప్రవచనం ఎప్పుడు కూడా ప్రవచించేవాడు లేకపోయినా కానీ ప్రవచనం ఉంటుంది. ఆ ప్రవచనము నిజస్వరూపం ఎత్తి భూమి మీద అది నిలుస్తుంది. కాబట్టి ఆయన అంటున్నాడు, ప్రవచనం ఎత్తి ఆయన మాట్లాడతాడు. ఈ ఎముకలు ప్రభుని యెహోవా చలివిచ్చినది ఏమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మ రప్పించుచున్నాను. ఆమేన్.
ఇక్కడ ఆయన తేటగా చెప్తున్నాడు, ఎండిపోయిన ఎముకలతో ఆయన మాట్లాడుతున్నాడు. ఎండిపోయిన ఎముకలు ఆలకించమని చెప్తున్నాడు. ఇప్పుడు నేను నమ్ముతున్నాను, ఇప్పుడు అజ్జరయ్య గారి మాటలు వింటున్నాడని. నమ్ముతారా ఎవరైనా అని? బైబిల్ చెప్తుంది, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. నేనన్న మాట కాదు, దేవుడు అన్న మాట. బైబిల్లో ప్రవక్త మరొక మాట అన్నాడు, తిమ్మింగలం వెళ్ళి యోనాని మింగిందంటే బైబిల్ చెప్పింది, అది నమ్ముతావా అంటే అది బైబిల్ చెప్పింది కాబట్టి మనం నమ్ముతున్నాం. కానీ ప్రవక్త అన్నాడు, అదే తిమింగలాన్ని యోనా మింగేయడని చెప్తే, ఎందులోని బైబిల్లో అది రాయబడి ఉంటే అది నమ్ముతానన్నాడు ఆయన ప్రవక్త. తిమ్మింగలం వెళ్ళి యోనాని మింగడం కాదు, యోనానే తిమ్మింగలం మింగిందంటే అది నమ్ముతాను. సో కాబట్టి ఈరోజు ఎండిపోయిన ఎముకలు ఆలకించేంటి, అజ్జరయ్య గారు ఆలకిస్తారు. కాకపోతే ఒకటి నమ్మాలి, అజ్జరయ్య గారు థియోఫోన్లో ఉండి ఆలకిస్తున్నాడు. ఎక్కడుండి ఆలకిస్తున్నాడు ఆయన? థియోఫోన్లో ఉండి ఆలకిస్తున్నాడు. సో అజ్జరయ్య గారు థియోఫోన్లో ఉండి ఆలకిస్తున్నాడు కాబట్టి మనం నమ్ముతున్నాం. అలాగనే ఇక నేను ముగించేది ఏంటంటే, ఈ ఎహెజ్కేలు గ్రంథములో నేను 12వ వచనంలో నేను చదువుతున్నాను. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా మీరున్న సమాధులన్నీ తెరిచెదను, సమాధుల నుండి మిమ్మలను బయటికి రప్పించి ఇజ్రాయేల్ దేశంలో తోడుకొని వచ్చేదను. నా ప్రజలారా నేను సమాధులను తెరిచి, జాగ్రత్త వినించని ఇంపార్టెంట్ మాట చెప్పి ముగిస్తున్నాను. నా ప్రజలారా నేను సమాధులను తెరిచి సమాధులోనున్న మిమ్మలను బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. మీరు బ్రతికినట్లుగా నా ఆత్మను మీలో ఉంచి మీ దేశము మిమ్మల్ని నివసింపచేసేదను. యెహోవానకు నేను మాట ఇచ్చి, జాగ్రత్తగా వినండి, భూమి చాలామంది మాటలు ఇచ్చారు, సమాధులు చేయబడ్డారు, తిరిగి లేవలేదు. కానీ దేవుడు అన్నాడు, నేను మాట ఇచ్చి దాన్ని నెరవేరుస్తానని మీరు తెలుసుకుందురు. ఇదే యెహోవాకు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 50వ వచనంలో ఆయన అన్నాడు, ఏమనంటే అనేక సమాధులు ఆయనతో పాటు లేచాయి. ఆమేన్. కాబట్టి అక్కడ మనకి స్పష్టంగా రాయబడి ఉంది. ఆయన 50 వచనం ప్రకారం అనేక సమాధులను తెరిచాను. పాత నిబంధనలో సమాధులు తెరుస్తానన్నాడు, కొత్త నిబంధనలో సమాధులు తెరిచాడు. రెండోదిగా ఏ గ్రంథములో లేని, ఎక్కడ లేని గొప్ప భాగ్యం ఏంటంటే, మనము ఈ దేహాన్ని విడిచి ఒక ఉన్నతమైన స్థలములోకి వెళ్తున్నాము. ఆ ఉన్నతమైన స్థలములోకి సహోదరుడు అజ్జరయ్య గారు వెళ్ళారు. అలాగనే మరి మన ప్రవక్త చెప్పినట్టు ఆయన భార్య, ఆయన కుమార్తె, ఆయన తల్లి, ఆయన సువార్తలో భాగమైన అనేక లక్షలాది ప్రజలు వెళ్ళారు. ఇప్పుడు మనం అందరం నమ్మవలసింది ఒకటి, ఇక్కడ సహోదరుడు బలహీనంతో ఉండొచ్చు. ఇంకొక విషయం చెప్పాలంటే, ఫిట్స్ అంటున్నారు కానీ వెళ్ళటానికి ఏదో ఒక కారణం కానీ, వయసు రీత్యా ఆయన ముగ్గినిపోయిన పండు, జాంపండు అయినా సరే రాలిపోవాల్సిన రీతిలో ఆయన రాలిపోయాడే తప్ప ఏ కల్మషము లేకుండా ఉన్నాడు ఆయన. సో పండిన ముగ్గు రాలింది, అది తప్పదు, సృష్టి, అది ధర్మం. అలాగనే దావీదు అందరూ పోయే మార్గంలో నేను పోవాలన్నాడు. కానీ అజ్జరయ్య గారు పండి పోయి రాలేడు తప్ప మరొకటి కాదు. ఆ రాలిన పండు మళ్ళా సిగిరించే కాలం అయితే వృద్ధాప్యపడిన రాలేడు, యవన కాలం అందు అక్కడ నాటుపడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆయన పరిశుద్ధుల గుంపులో ఏకమే క్షేమంగానే ఉన్నాడు. అయితే బైబిల్ చివరి మాట నేను చెప్తున్నాను, ఇతను మట్టిలోంచి తీయబడ్డాడు కాబట్టి తిరిగి ఘనంగా మట్టిలో చేరుస్తున్నాం. ఈ ఘనంగా మట్టిలో తీసుకెళ్లే కార్యక్రమంలో భాగస్తులైన మనందరం కూడా ధన్యులము. అజ్జరయ్య గారి విలువైన జీవితం, విలువైన జీవితంలో ఆయన కలిగిన పరిచర్య గొప్పది. నేను నమ్ముతున్నాను. వాళ్ళ ఫ్యామిలీకి, వారి కుమారుడికి, వారి సంఘానికి దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చునుగాక, ఓదార్పిచ్చునుగాక. మరి క్రైస్తవ జీవితంలోనే ఈ విలువైన కార్యం దొరుకుతుంది. మరి అజ్జరయ్య గారి ఆత్మ దేవుని సన్నిధి చేరిందని నేను నమ్ముతున్నాను. వారికి, వారి కుటుంబానికి నా యొక్క దీవెనలు, ఓదార్పు. ఒకరోజు ఆయన మనం కలుస్తాం, అదే మనకు ఎవిడెన్స్, అదే మనకు పక్కా ధైర్యము. మనం ఏమీ కోల్పోలేదు. కానీ ఒకే ఒక మాట చెప్పిన ముగిస్తున్నాను. ఆ మాట ఏంటంటే, ఒక ఆయన చెప్పాడు, ఆయన ఏమంటే, ఎక్కడైనా మనం డ్యూటీకి వెళ్తున్నప్పుడు ఆ డ్యూటీకి సంబంధించిన వస్త్రాలు వేసుకుంటాం. కానీ 5 o'clock అయిపోయేటప్పటికి మన డ్యూటీ విరమించుకునేటప్పుడు తిరిగి మన ఇంటికి వచ్చినప్పుడు పని బట్టలు వదిలేసేసి మళ్ళీ యాజ్ డీస్ బట్టలు వేసుకుని ఇంటికి వెళ్తాం. అలాంటిది ఈ మానవ జీవితం అన్నాడు. ఇంతవరకు ఎజ్రా అనే యొక్క శరీరాన్ని అమర్చుకొని దేవుడు ఒరిజినల్ ఎజ్రా ఆ శరీరంలో నివసించారు. ఆయన పని పూర్తయింది. ఆయన
పని బట్టల లాంటి యొక్క దేహాన్ని వదిలేశాడు. ఒరిజినల్ ఎజ్రా ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోయాడు. సో అట్టి కార్యము ఎజ్రా జీవితంలో జరిగింది. అదే కార్యం మనలో జీవితుంది. ఇంకొక చిన్న మాట చెప్పేది ఏంటంటే, చివరి మాట అది సంఘానికి నేను చెప్తున్న మాట. అది ఆయన వింటాడని కాదు, ఎజ్రా గారు వింటారని కాదు, ఇది నేను సంఘానికి ఆయన కుటుంబానికి చెప్తున్న మాట. అది ఒక సేవకుడిగా చెప్తున్న మాట, ది బైబిల్ మాట. బతికినప్పుడే పశ్చాత్తాపం, బతికినప్పుడే పాప క్షమాపణ, బతికినప్పుడే తప్పు ఒప్పుకోవడం, బతికినప్పుడే తప్పు సరి చేసుకోవడం. బతికుండగానే నీ జీవితంలో ఏదైనా చేసుకునే అవకాశం ఉంది, దాటితే అవకాశం లేదు. ఇదే హెచ్చరిక. ఈ మరణం ఇలాంటి సందర్భం మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ కార్యం, ఈ హెచ్చరిక ఏంటంటే, అవును ఎస్ నేను బ్రతుకుండగానే నా జీవితం లేదంటే సరి చేసుకుంటాను, ఇంకా ప్రభు కొరకు, ఇంకా దేవుని రాజ్యంలో ఎదుగుతాను అనే సరి చేసుకునే హెచ్చరిక కూడా మనం నేర్చుకోవాలి. ఇది మంచి అవకాశం కాబట్టి ఆయన కుటుంబానికి, ఆయనకి దేవుడు ఆశీర్వాదాలు దయచేయనుగాక. గాడ్ బ్లెస్ యూ. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి యేసుకృష్ణాలు వందనాలు. బర్మసాయి గారికి ప్రభు పేట వందనాలు. మరి ఒక లిల్లీ ఎక్కడి నుంచి ఉద్భవించడం జరిగి ఉన్నదో మనం అనేకమైనటువంటి వర్తమానాల్లో మనం వింటూ ఉన్నాం. నిజంగా ఈ కుటుంబంలో మరి యొక్క సేవకులు జన్మించుట, హల్లెలూయా. మరి నిజంగా మరి ఇక్కడ మరొక కార్యక్రమాన్ని మేము చేస్తున్నప్పుడు అప్పుడు ఒక చిన్న సాక్ష్యం ఇచ్చారు. బర్నబాస్ గారు అంటే పాస్టమ్ గారి యొక్క తండ్రి నిద్రించినప్పుడు ఒక గొప్ప అద్భుతమైనటువంటి మాట ఆయన అన్నారు. ఏమిటంటే, మాకు పుట్టిన తర్వాత సేవకుని మరి ఆయన నిజంగా ఎవరు బర్నబాస్ గారే మొత్తం అంతా చూశారు, నిజంగా మేము కన్నాం కానీ చూసింది బర్నబాస్ గారే అలా అని చెప్పేసి అని. నిజంగా ఏదేమైనా తను తాను తగ్గించుకునే తత్వం ఉంది, నెమ్మదస్తుడు. మరి ఎక్కువగా ఒకవేళ ఒక తండ్రిగా కూడా అతను గర్వించవచ్చు, సేవకుని ఒక తండ్రిగా కూడా గర్వించవచ్చు. కానీ అటువంటిది ఎక్కడ కూడా మేము చూడలేదు. మరి ఇప్పుడైనా కనీసం ఆయన ఎవరో అలా అని చెప్పేసి అన్న విషయం మాకు తెలుసుకొని ఆయన దగ్గరికి వెళ్ళి పాస్టర్ గారు తండ్రి గారు అలా అని చెప్పేసి అని ఆయన సెకండ్ చేసుకోవడం తప్ప, నేను పాస్టర్ గారు తండ్రిని అన్నటువంటి విషయం కూడా అతను అంత గర్వంగా ఎక్కడ మాట్లాడేవాడు కాదు. తాను స్నానం చేసి నెమ్మదిగా బట్టలు వేసుకొని అందరూ వచ్చి ఉన్నట్లుగానే ఆయన వచ్చి ఆ యొక్క చర్చిలో ఆరాధించుట చూసాం. నిజంగా ఆ తగ్గింపును మరి నిజంగా మరి బర్నబాస్ గారు చెప్పారు, ఇప్పుడు పాస్టర్ బర్నబాస్ గారు చెప్పారు. ఎందుకంటే ఆయన చాలా తగ్గింపును మేము చూసాం. అదే విషయాన్ని సేవకుని యొక్క మరి నెహెమియా పాస్టర్ గారిలో కూడా చూస్తున్నాం అలా అని చెప్పేసి అని. నెహెమియా పాస్టర్ గారిలో మేము అందరం కూడా నేర్చుకునేటువంటి, అంటే ఇక్కడ ఉన్నటువంటి సేవకులందరూ కూడా నేర్చుకోవాల్సిన చాలా ఉన్నాయి. నిజంగా దాన్ని బట్టి నేను సంతోషిస్తూ ఉంటాను, ఇప్పటికీ కూడా నేను గర్వపడుతూ ఉంటాను. మరి నిజంగా మరి ఈ యొక్క కార్యక్రమం అంతట్లో మరి సేవకుని ఒక కుటుంబం కొరకు మనం అందరం కూడా ప్రార్థించవలసి ఉన్నది. చిన్న ప్రార్థన చేసుకుందాం. మరి ప్రార్థన చేసుకున్న తర్వాత ఈ యొక్క బాక్సులు పెట్టడం జరుగుతుంది. మన మధ్య ఉన్నటువంటి పిలోమన్ గారు వచ్చి పాట పాడుతుండగా కార్యక్రమం చేపట్టాలి. ప్రార్థన చేసుకుందాం. కృపగల మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నాయన మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినా ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేయమని చెప్పారు. అన్ని నామముల కన్నా అత్యున్నతమైన నీ నామము ప్రభువైన యేసుక్రీస్తు నామములో భూస్థాపనకు తీసుకొని వెలుచుండగా దేవ మరి తండ్రి మరి యొక్క నీ సేవకులు వారి యొక్క కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం, వారి యొక్క తోబుట్టుల కొరకు నీ యొక్క పాదములు పెడుతున్నాం. దేవా వారి యొక్క కన్నిటిని తూర్చు దేవుడు తండ్రి. దేవా వారు సంతోషంగా ఉండనట్లుగానే కనపడుతున్నారు కానీ వారి యొక్క హృదయ వేదనను వెరిగినటువంటి దేవుడు ప్రభువా, నీవే ఆదరించు దేవుడు తండ్రి. ప్రభువా బలపరచండి, ధైర్యపరచండి. నీ సేవకుని యొక్క కుటుంబమునకు నీ యొక్క ఆదరణ, నీ ప్రేమ, నీ దయ, నీ కృప అనుగ్రహించమని అడుగుతున్నాం. మేమందరము కూడా సంఘం అందరము కూడా కలిసి ప్రార్థిస్తున్నాము నాయన. ఇప్పటి వరకు కూడా
చాలామంది ప్రార్థన చేశారు. మరి తండ్రి, ఇంకా ఈ యొక్క కుటుంబానికి నీ యొక్క ఆదరణ కలుగునట్లుగా ప్రార్థిస్తున్నాం. నీవే సహాయం చేయమని, నా నామములో మీరు ఏది అడిగినా అని చెప్పారు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో సహాయం చేయండి. ఈ భూస్థాపనకు తీసుకుని వెళ్ళుచుండగా నాయన, ఈ కార్యక్రమం అంతటిలో నీ యొక్క హస్తం ఉంచి నడిపించి బలపరిచి సహాయం చేయమని, ఆయా ప్రాంతాల నుండి వచ్చినటువంటి బిడ్డలందరికీ కూడా మీరే తోడే ఉండమని మా ప్రభుని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పిలమ్మను గారు వచ్చి పాట పాడుతుండగా మరి బాక్సులు పెట్టి ఏర్పాటు చేద్దాం. పరవాసిని నే జగమున ప్రభువా, పరవాసిని నే జగమున ప్రభువా, నడచుచున్నాను నీ దారిన్, నా గురి నీవేన ప్రభువా, నా గురి నీవేన ప్రభువా, నీదరి చేరెదను, నేను నీదరి చేరెదను. లోకమంతా నాదని ఎంచి, బంధుమిత్రులే ప్రియులను కుంటిని, లోకమంతా నాదని ఎంచి, బంధుమిత్రులే ప్రియులను కుంటిని, అంతయు మోసమేగా, అంతయు మోసమేగా, వ్యర్థము సర్వము ఇలలు, వ్యర్థము సర్వము ఇలలు. పరవాసిని నే జగమున ప్రభువా, పరవాసిని నే జగమున ప్రభువా, నడచుచున్నాను నీ దారిన్, నా గురి నీవేన ప్రభువా, నా గురి నీవేన ప్రభువా, నీదరి చేరెదను, నేను నీదరి చేరెదను. ధన సంపదలు గౌరవములు దహించిపోను ఈ లోకములో. హల్లెలూయా. స్త్రీలు చివరిగా మరి ఒక్కరొక్కరు వరుసగా ఈ క్రమంగా వచ్చి ముందుకు వెళ్ళినట్లయితే చివరిగా బాక్స్ మీద పోయడం జరుగుతుంది. మరి పిలోమన్ గారు పాట పాడుతుండగా ఆ వరుసగా మీరు కొంచెం ఒక్కొక్కరు వరుసగా వచ్చినట్లయితే వరుసగా ముందుకు వెళ్ళండి. రండి పిలోమన్ గారు. ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి, మరి మీరు వచ్చి ఈ పువ్వు తీసుకొని చూడవలసినటువంటి వారు చివరిగా ఒక అవకాశం చూసి మీరు కొంచెం అలా ముందుకు పక్కకు వెళ్ళినట్లయితే ఈ కార్యక్రమం మేము చేద్దాం అనుకుంటున్నాం. ధన సంపదలు గౌరవములు దహించిపోను ఈ లోకములో, పాపము నిండే జగములో, పాపము నిండే జగములు, శాపము చేకూర్చుకుని లోకం శాపము చేకూర్చుకుని, పరవాసిని నే జగమున ప్రభువ, పరవాసిని నే జగమున ప్రభువ, నడచుచున్నాను నీ దారిన్, నా గురి నీవేన ప్రభువా,
నా గురి నీవేన ప్రభువా, నీ దరి చేరెదను, నేను నీ దరి చేరెదను. తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నాయువు ఎంతో, తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నా ఆయువు ఎంతో, తెలుపుము ఎంత అల్పుడనో, తెలుపుము ఎంత అల్పుడనో, విరిగి నలిగి ఉన్నాను నేను, విరిగి నలిగి ఉన్నాను. పరవాసినినే జగమున ప్రభువ, పరవాసినినే జగమున ప్రభువ, నడచుచున్నాను నీ దారిన్, నా గురి నీవేన ప్రభువా, నా గురి నీవేన ప్రభువా, నీ దరి చేరెదను, నేను నీ దరి చేరెదను. లోకమంతా నాదని ఎంచి, బంధుమిత్రులే ప్రియులను కొంటిని, లోకమంతా నాదని ఎంచి, బంధుమిత్రులే ప్రియులను కొంటిని, అంతయు మోసమేగా, అంతయు మోసమేగా, వ్యర్థము సర్వము ఇలలో, వ్యర్థము సర్వము ఇలలో, పరవాసినినే జగమున ప్రభువ, పరవాసినినే జగమున ప్రభువ, నడచుచున్నాను నా గురి నీవేన ప్రభువా, నా గురి నీవేన ప్రభువా, నీ దరి చేరెదను, నేను నీ దరి చేరెదను. తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నాయువు ఎంతో, తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నాయువు ఎంతో, తెలుపుము ఎంత అల్పుడనో, తెలుపుము ఎంత అల్పుడనో, విరిగి నలిగి ఉన్నాను నేను, విరిగి నలిగి ఉన్నాను. పరవాసినినే జగమున ప్రభువ, పరవాసినినే జగమున ప్రభువ, నడచుచున్నాను నీ దారిన్, నా గురి నీవేన ప్రభువా, నా గురి నీవేన ప్రభువా, నీ దరి చేరెదను, నేను నీ దరి చేరెదను, నేను నీ దరి చేరెదను, నేను నీ దరి చేరెదను. హల్లెలూయా.
ఇదే చివరిగా కాబట్టి మరి పైకప్పు వేస్తూ ఉన్నాం. చివరిగా చూడాలనుకునేటువంటి వారు ముందుకు రావచ్చు. పెట్టండి. వస్తున్నారా? 1 minute ఆఫ్ చేయాలా? కాసేపు ఆఫ్. ఒకసారి ఆపు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మన మధ్య ఉన్నటువంటి పాస్టర్ ఐజాక్ గారు లోవకొత్తూరులో సేవ చేస్తున్న దేవుని యొక్క సేవకులు ప్రార్థన చేస్తారు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. జీవం గల మా తండ్రి, నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. ఇదిగో ప్రభా, మేము మట్టి నుంచి తీయబడ్డాం ప్రభా, మరలా మట్టిలోకి వెళతామని ప్రభా ఎరిగి ఉన్నాము తండ్రి. ఇదిగో ప్రభు, ఈ మధ్యలో ప్రభా మా నాయన మీరు ఏర్పాటు చేసినటువంటి ఆ పాత్ర ఏదైతే ఉందో ప్రభా, అది ఎంతో నమ్మకంగా మీరు పోషించవలసిందని చెప్పిన దేవుడు నాయన. ఇదిగో ప్రభా, పాత్రను ప్రభా నీ కుమారుడు ఎజ్రా గారు నాయన ఎంతో నమ్మకంగా నీ నామానికి మహిమకరంగా జీవించాడని ఇగో నీ సాక్ష్యం ద్వారా విన్నా ఉన్నాము తండ్రి ప్రభా. ఇగో నాయన ఆయన ఆత్మ ప్రజెంట్ ప్రభా నీ సన్నిధానంలో ఉన్నదని ఒకరోజు మేము చూడబోతున్నా ఎరిగి ఉన్నాం ప్రభా. పౌలు గారు చెప్పారు తండ్రి, మరి ఇతరులను నిరీక్షించు వద్దని ప్రభా నాయన, మరి ఒక నిరీక్షణ మీరు కలిగి ఉండండి. యేసుక్రీస్తు తిరిగి లేచి మీరు నమ్మిన ఎడల ప్రభా, మరి ఇప్పుడు నిద్రించిన వారు కూడా నేను వెంట పెట్టుకొస్తాను చాలువచ్చిన ప్రభా. ఇగో నిత్యంగా నేను నమ్ముచున్నాం నాయన ఎజ్రాగాను ఒకరోజు మేము చూడబోతున్నామని. ఇదిగో ప్రభు విడిచిపెట్టిన కుటుంబానికి ప్రభా ఇగో నన్ను ఆదరణ దయచేయండి, నీ కృప తోడుగా ఉంచండి ప్రభా. సంఘానికి నీ ఆదరణ దయచేయండి ప్రభా. యేసు నీకు వందనాలు నాయన, నీకు స్తుతులుండ తండ్రి. ఓ ప్రభా నీకు వందనాలు నాయన, దయ కనికరం ఉంచాను ఆయన. ఈ జరగబోతున్న కార్యక్రమంతో నీ ఆశీర్వాదం ఉంచాను నాయన. ఇదిగో ప్రభా నా యొక్క ఓ నాయన జీవిత యాత్రలో ప్రభు నాయన, మరి మనిషి కాలము ఎంతో ప్రభు మీరు చెప్పిన దేవుడు తండ్రి. ఇదిగా ఈ సమయంలోనైనా తన కాలాన్ని ముగించుకొని ఈ యొక్క చివరి యాత్రలో ప్రభు నాయన ప్రయాణం వెళుతుండగా నీ ఆత్మ తోడుగా ఉంచి ఆ యొక్క భూస్థాప కార్యక్రమం అంతటిని ప్రభువా నేను నా మహిమార్థమే జరిగించండి మా ప్రభువా. ఇదిగో నాయన ఈ జీవితంలో ప్రభువా ఆయన ఎలాంటి జీవితాన్ని అనుభవించాడు తండ్రి. ఆయన జీవితాన్ని చూసిన ప్రతి బిడ్డ ఆయన ద్వారా అనేక కొన్ని విషయాలు నేర్చుకొని ఆ సాక్ష్యాన్ని బట్టి ప్రభువా అనేక మంది మంచిగా జీవించడానికి సహాయం చేయండి ప్రభువా. ఇదిగో నాయన ఇంకా ప్రభువా ఆయన రక్షించబడినట్లుగా ప్రభువా ఇంకా ఇక్కడ ఎవరైనా రక్షించబడకపోతే నాయన ఇంకా ఆయనను బట్టి ప్రభువా అనేక మంది రక్షించబడే కృప దయచేయండి ఆయన. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకుని తండ్రి. ఈ కార్యక్రమం అంతటిని మీ హస్తాలకి అప్పగించుకుంటూ యేసుక్రీస్తునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మరి ఈ యొక్క సమయంలో మరి సేవకులైనటువంటి వారందరూ కూడా మరి ఈ యొక్క కార్యక్రమానికి ముందుగా ఉండాలి. దయచేసి ముందు నిలబడండి. సేవకులైనటువంటి వారందరూ కూడా కొంచెం ముందుకు వెళ్ళిపోండి. బాక్స్ మూద్దాం. పైకప్పు కుమార్ కుమార్ గారు వేసండి. ఇక్కడ కాదు, అక్కడ పట్టుకెళ్ళిపోదాం. ఇక్కడ వద్దు, చిన్న దెబ్బ కట్టం అంతే. చిన్న సరిగ్గా పెట్టండి. టెంట్కి సరిపోయిందా? సరిపోయిందా? సేవకులైనటువంటి వారు అందరూ కూడా ముందుకు వచ్చినట్లయితే, అలాగే సంఘస్థులు కూడా మరి బాక్స్ ముందు వెనక అందరూ ఉండవచ్చు. పిలోమన్ గారు బెనా ఓ పాట పాడు. పరమా జీవము నాకు నివ్వా, తిరిగి లేచెను నాతో నుండా. పరమా జీవము నాకు నివ్వా, తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరమున
నడిపించును, మరలా వచ్చి యేసుకొని పోవును. నిరంతరము ప్రభు నడిపించును, మరలా వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును, హల్లెలూయా, యేసు చాలును, హల్లెలూయా. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో చాలును. సతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళేదను. సతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళేదను. లోకము శరీరములాగినను లోబడక నేను వెళ్ళేదను. లోకము శరీరములాగినను లోబడక నేను వెళ్ళేదను. యేసు చాలును, హల్లెలూయా, యేసు చాలును, హల్లెలూయా. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పచ్చిక బయలలో పరుండ చేయున్, ముచెంత నడిపించును. పచ్చిక బయలలో శాంతి జలము చెంత నడిపించును. అనిశము ప్రాణము తృప్తిపరచు. రణాలోయలో నా యేసుదేవుని ఒడిలో ప్రశాంతమైన విశ్రాంతి. నా యేసుదేవుని ఒడిలో ప్రశాంతమైన విశ్రాంతి. ఉదమాయను హృదయ ప్రభు యేసు నిన్ను చేరగా నీవే నీవే నా శాంతి విశ్రాంతి. నీవే నీవే నా శాంతి విశ్రాంతి. నా యేసుదేవుని ఒడిలో ప్రశాంతమైన విశ్రాంతి. బార్నబాస్ గారు చదివి వినిపించాలని కోరుతూ ఉన్నాం. ఈ యొక్క సమయంలో బాక్స్ దించిన తర్వాత దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. ప్రసంగి 12వ అధ్యాయము 7వ వచనం.
దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. ప్రసంగి 12వ అధ్యాయము 7వ వచనం మన మధ్య పాస్టర్ బర్నబాస్ గారు చదువుతున్నారు. సహోదరుల పరిశుద్ధ వాక్యాన్ని చదువుకుందాము, ఆలకించండి. మండైనది వెనుకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. హల్లెలూయా. కొలసీలు 3:17లో రాయబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మాట చేత గాని క్రియ చేత గాని మీరేం చేసినా కృపైన యేసుక్రీస్తు నామములో తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ సమస్తమును ఆయన పేరట చేయడని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. మరి దేవుని యొక్క సేవకులు నెహెమ్యా గారు మట్టి పట్టుకున్న తర్వాత మరి చిన్న ప్రార్థన చేస్తారు. ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని మరి భూస్థాపన స్థానిక సంఘ కాపురం చేయడం అన్నది సంతోషం. మరి పాస్టర్ గారు మట్టి తీసుకొని చివరిగా ప్రార్థన చేసి ఆయన వేసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ భూస్థాపన చేద్దాం. సమస్త శరీర ప్రాణాత్మక దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిత్యత్వంలో నుంచి ఈ కాలంలోనికి వచ్చి ఈ కాలంలో నుంచి మళ్ళీ నిత్యత్వంలోనికి రావడానికి, నేను ఈ భూమి మీదకి రావడానికి కూడా భూ సంబంధంగా నా తండ్రి నాకు కారణమై ఉన్నాడు. మా ప్రభు ఆయన ఆత్మ నీ సన్నిధిలో చేరి ఉన్నది. వెనకటి మా ఆత్మకి మన్నుగా, శరీరాన్ని మన్నుగా మార్చడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. ఆత్మ నీ సన్నిధిలో విశ్రాంతి పొందుతూ ఉంది. అందుని బట్టి నీకు వందనాలు తండ్రి. నా తండ్రిని బట్టి నీ కృతజ్ఞత చెల్లిస్తూ ఇక ముందు కూడా నీ హస్తం తోడుగుంచి నడిపించాలని, విడిచి వెళ్ళిన కుటుంబానికి, నాయన కుటుంబ సభ్యులందరికీ ఆదరణ ఓదార్పు మీరు దయచేసి, అలాగే సంఘం అంతటి కూడా ఆదరణ ఓదార్పు మీరు దయచేసి నాయన నీ కూడా పనికిరించమని మహాదేవుడు మా రక్షకుడు అయిన ప్రభు యేసుక్రీస్తునామమున వేస్తున్నాము తండ్రి. యేసుదేవుని ఒడిలో ప్రశాంతమైన విశ్రాంతి, ప్రేమ కలిగిన దేవ, సర్వశక్తి కలిగిన యేసయ్య, నీ కుమారుడు అజ్రా గారు భూమి మీద పుట్టిన మొదలుకొని నేటి దినం వరకు తన యాత్ర సంపూర్ణం చేసుకొని నాయన ఆయన యొక్క పరుగు, ఆయన యొక్క పరిచర్య ముగించుకొని ఆయన సన్నిధించాలని నమ్ముతున్నాం. నువ్వు ఎక్కడి నుంచి అయితే ఆయన తీసావో, రూపం దాల్చావో నాయన, ఆ రూపమును ఆ యొక్క మట్టిని ప్రభుత్వానికి మట్టిగా మార్చావు తండ్రి. ఇది యెహోవా నీ మాట అయి ఉన్నది ప్రభువా. ఇక మిగిలింది మేము అందరూ ఆయన పరిచర్యలు, ఆయన భూస్థాపన కార్యక్రమం భాగస్తులైన అందరికీ దేవుడు దయచేయండి. సంఘానికి, కుటుంబానికి, భార్యకు, బిడ్డలకు, మనవలు, మనవరాళ్ళకి, స్నేహితులకు, నాయన గ్రామానికి నీ కృప తోడుగా ఉంచండి. వారు లేని లోటు తీర్చండి ప్రభు. వారి మధ్యకి మా మధ్య లేనప్పటికీ ఆయన మాటలు, ఆయన సహవాసం, ఆయన ప్రేమ, ఆయన సంతోషం, ఆయనతో బంధం అంతా మాకు ఎప్పుడు ఎల్లప్పుడు గుర్తుగా ఉంది నాయన. ఇవన్నీ పట్టుకొని ఒక రోజు సజీవంగా ప్రభు నీ సన్నిధిలో చేరుకుంటాం, మరొకసారి ముచ్చటించుకుంటాం తండ్రి. అంతవరకు సెలవు నీ కుమారుని కలుసుకునేదాకా నీ కృప మా ఇరువురికి తోడుగా ఉండమని, ఇక్కడ పరిచర్య చేసే బిడ్డలకు, కుటుంబానికి నీ కృప దయచేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆశీర్వాద ప్రార్థన మన పాస్టర్ గారు నెహెమ్యా గారు. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకును, శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు, మహాత్యమును, ఆధిపత్యమును, అధికారము యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగును గాక. అందరికీ వందనాలు. నది వలె నీ సమాధానము, నది వలె నీ
యేసుదేవుని ఒడిలో ప్రశాంతమైన విశ్రాంతి ముదమాయను హృదయ సీమ ముదమాయను హృదయ సీమ ప్రభు యేసు నిన్ను చేరగా నీవే నీవే నా శాంతి విశ్రాంతి నీవే నీవే నా శాంతి విశ్రాంతి నీవే నీవే నా శాంతి విశ్రాంతి